హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహా. ఈరోజు మంచి జ్యూస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సపోటా జ్యూస్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నేనైతే 4 సపోటాలు తీసుకున్నానండి. వాటిని శుభ్రం చేసి ఒక బౌల్లోకి అయితే వేసేస్తాం. 1 కప్పు మిల్క్. నేను ఈ జ్యూస్లో పంచదారకి బదులుగా హనీ అయితే వేస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకుని 1 బై 1 మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం. సపోటాలు అయితే వేసానండి ముందుగా. నెక్స్ట్ పాలు వేసుకుందాం. వీటిని చక్కగా మిక్సీ పట్టేద్దాం. మనం వాటర్కి బదులుగా ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుందామండి. ఈ ఐస్ క్యూబ్స్ వేస్తే మనం ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం ఉండదు. కూల్గా ఉంటుంది జ్యూస్ అనేది. 1-2 నిమిషాలు మిక్సీ బట్టి ఇప్పుడు జ్యూస్ని మనం గ్లాసుల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. మనం ఈ జ్యూస్లో అయితే షుగర్ అనేది అసలు వేయలేదండి. ఇప్పుడు హనీ అనేది ఎలా యాడ్ చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు హనీ అయితే వేద్దామండి. ఒక టీ స్పూన్ అయితే హనీ అయితే వేసానండి. హనీని చక్కగా కలుపుకుందామండి. మనం జ్యూసుల్లో గార్నిష్ కోసం చాక్లెట్ మిల్క్ షేక్స్ అయితే వేస్తారు కదండి. అలా కాకుండా మనం ఈ జ్యూస్లో మనం తేనె అయితే వేసి చక్కగా మనం చాక్లెట్ మిల్క్ షేక్ లాగే యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ జ్యూస్లో పైన అలా హనీ అయితే వేస్తున్నానండి. ఈ జ్యూస్కి మంచి హైలైట్ హనీయేనండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.